వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే సిడిపిఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసి టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి డేట్స్ కొద్దిసేపటి క్రితం టీజీపీఎస్సీ ప్రకటించింది. వాటిని గురించి ఈ వీడియో ద్వారా మాట్లాడదాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చాలా మంది ఇటీవల అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అని అంటే, సార్ మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా ఈఓ సిడిపిఓకి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి కూడా నేను ఈ వీడియోలో వివరణిస్తా. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ ఇతర నోటిఫికేషన్లు అనేవి నిరంతర ప్రక్రియ. సో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది రన్ అవ్వాలి అని అంటే ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కూడా అదే విధంగా అమలవుతూ ఉండాలి. సో దీనికోసం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్లను ఇస్తాము అని చెప్పేసి ప్రకటించింది. ప్రభుత్వంలో కూడా అంటే గవర్నమెంట్లో కూడా పనిచేయడానికి ఆఫీసర్స్ కావాలి. నోటిఫికేషన్స్ అనేవి వస్తవి, ప్రిపేర్ అవ్వండి. సో డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీరు ప్రీవియస్గా జరిగినటువంటి ఈఓ సిడిపిఓకి సంబంధించి మీ ఎఫర్ట్స్ని పెట్టారు, మీ ప్రయత్నం మీరు చేశారు, మీ ప్రయత్నం మీ ఎఫర్ట్స్ అనేవి సరిపోలేదు. సో అంతకు మించి ఇచ్చేలాగా ఈసారి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్లో ఉంటే 100% మనం బెనిఫిట్ అవుతాం. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతాము, అప్పుడే మేము జాబ్ సాధిస్తాము అని అంటే కాదు, అది కుదరదు. అలా ఉంటే క్విట్ అవ్వండి అని చెప్తా. ఎందుకనంటే మీ అమూల్యమైనటువంటి టైం అలాగే మీ మనీ వేస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో నిలబడాలి అని అంటే ఫస్ట్ మీరు నడవడం నేర్చుకోవాలి, తర్వాత పరిగెత్తడం నేర్చుకోవాలి. అప్పుడే మీరు రేస్లో విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే ప్రిపరేషన్లో ఉండండి. నోటిఫికేషన్స్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి కదా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు రివిజన్లో ఉండాలి, మీరు ఒక నోట్స్ రెడీ చేసుకోవాలి, మీరు అన్ని సబ్జెక్టుల మీద పట్టు సాధించాలి. సో దీనికోసం మీ ప్రయత్నాలని మొదలుపెట్టండి. అయితే దీనికి సంబంధించి ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అందరూ మహిళలే ప్రిపేర్ అవుతారు కాబట్టి వారు ఇళ్లను వదిలి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో వారికి ఆన్లైన్ ద్వారా లైవ్ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాం. సో ఈ లైవ్ క్లాసెస్ పేపర్ 1 పేపర్ 2కి టీచ్ చేయడం జరుగుతుంది. లైవ్ మిస్ అయితే మీరు రికార్డెడ్ వినొచ్చు. అలాగే మీకు మెటీరియల్స్, దీంతో పాటు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మీ ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించండి. ఓకే, ఒకవేళ కోచింగ్ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి, మీకు క్లాసెస్ నచ్చితేనే తీసుకోండి. దాని లేదు అని అంటే సెల్ఫ్గానైనా ప్రిపేర్ అవ్వండి. కానీ ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం ఏదైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిడిపిఓకి సంబంధించి డేట్స్ ప్రకటించారో, ఎప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది అని అంటే 23rd ఏప్రిల్న ఈ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉండబోతోంది. 23rd ఎక్కడ ఈ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నారు అని అంటే సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ వెరిఫికేషన్ ఉండబోతోంది, హైదరాబాద్ నాంపల్లికి సంబంధించి. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు 1:1 రేషియో ఇచ్చారు, అంటే ఒక జాబ్కి ఒక్కరినే పిలుస్తూ ఉన్నారు. సో ఇలా 23 మంది టాప్ 23 మంది ఎవరైతే ఉన్నారో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి వారిని మాత్రమే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలి అని చెప్పారు. వీరు వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని తీసుకొని వెరిఫికేషన్కి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత వారి సర్టిఫికేట్స్ ఏమైనా ప్రాపర్గా లేకపోతే మళ్ళీ మిగిలినటువంటి పోస్టులకి మళ్ళీ అభ్యర్థులను ఆ తర్వాత ఉన్నటువంటి వారిని పిలుస్తారు. సో ఇలా ఈ వెరిఫికేషన్ అనేది ఉండబోతా ఉంది. మరి వెరిఫికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు అని అంటే దాదాపు ఈఓకి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి కానీ ఇతర టీఎస్పీఎస్సీ వచ్చేటువంటి రిలేటెడ్ ఎగ్జామ్స్కి కానీ సర్టిఫికేట్స్ ఇలానే అడుగుతారు. ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. సో ఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు సార్ అని అంటే చెక్ లిస్ట్ కమిషన్ వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేయాల్సినటువంటి ఒక ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మీరు హాల్ టికెట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ జనన ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 1 నుంచి 7వ తరగతి వరకు సంబంధించి ఏదైతే మీరు చదివినటువంటి పాఠశాల ఉందో ఆ డీటెయిల్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మీ లొకాలిటీని నిర్ణయిస్తుంది. 1 నుంచి 7వ తరగతి వరకు 1 to 7th సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఇక నెక్స్ట్ దీంతో పాటు మీరు చదువుకున్నటువంటి ప్రాంతంలో మీ నివాస ధృవీకరణ పత్రం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు డిగ్రీ పీజీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ని తీసుకొని రమ్మంటా ఉన్నారు. ఇక నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం, ఈ డిగ్రీ పీజీ ప్రొవిజనల్స్తో పాటు మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి మెమోస్. ఇక నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం, ఇక్కడ రిజర్వేషన్స్ లాంటి అంశాలలో
కుల ధృవీకరణ పత్రం ఇంపార్టెంట్ కాబట్టి అందులో తండ్రి లేదా తల్లి పేరుతోటి ఈ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ బీసీ అభ్యర్థులకి సంబంధించి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ని అడగడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఎవరికైనా వయసు 44 లేదా 49 ఈ మధ్యన ఇచ్చినటువంటి ఏదైతే వయసు సడలింపుకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అలాంటి వయసుకు దగ్గర ఉన్నటువంటి వారు వయసును నిర్ధారించేటువంటి సర్టిఫికేట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వికలాంగులు ఎవరైనా డిజేబిలిటీ పర్సన్స్ ఇందులో ఉంటే ఆ డిజేబుల్ పర్సన్స్కి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి 2021-22 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ ఇయర్లో వచ్చినటువంటి మీ సేవ ద్వారా ధృవీకరించబడినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకెళ్తే సరిపోతుంది. 2021-22కి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని అడగడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ అంటే నోటిఫికేషన్ మనకి 22లో వచ్చింది కాబట్టి 21-22 ఇక్కడ అడుగుతా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఉద్యోగంలో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే వేరే ఉద్యోగం చేస్తూ ఇప్పుడు సిడిపిఓ ఉద్యోగాన్ని సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మన్నారు. ఇక నెక్స్ట్ వీటితో పాటు ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈవో కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు హ్యాండిల్ చేసి పెట్టుకోండి, ఇప్పుడే మీరు జిఆర్ఎల్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు అనేది ఇక వారి చేతుల్లో ఉంటుంది. కానీ ఈ ప్రక్రియతో ఉద్యోగానికి సంబంధించి అప్లై నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి అవుతుంది. ఇక లాస్ట్ మిగిలింది ఏంటి అని అంటే ఉద్యోగం అనేది ఎప్పుడు జాయిన్ అవుతాము అనేది కన్ఫర్మ్ అయిన వారికి ఇది ఒకటే మిగిలి ఉంటుంది. దాన్ని కూడా త్వరగా ఫినిష్ చేస్తూ ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. మీరు సీరియస్గా ఉండి ప్రిపరేషన్లో ఉండండి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతామనే మాట నేను మళ్ళీ చెప్తాను, మర్చిపోండి. సో ఇక ఈఓకి సంబంధించి కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని భద్రంగా పెట్టుకోండి. మీరు ఇప్పటి నుంచి ఈ సర్టిఫికేట్స్ ఇష్యూలో ఏమైనా ఆలస్యం ఉంటే అన్నీ సమకూర్చుకుంటే మీరు ఈజీగా సులువుగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇబ్బందులు అనేవి ఉండవు. సార్ అన్ని సర్టిఫికేట్స్ ఒకవేళ 23 ఏప్రిల్కి ఇవ్వలేకపోతే ఎలా అని అంటే ఒక రోజు ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరిగింది. 24 సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికేట్స్ని మీరు అప్పచెప్పాల్సి ఉంటుంది. సో ఒకవేళ అలా సర్టిఫికేట్స్ అప్పచెప్పకపోతే ఆ తర్వాత తీసుకోరు, ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారికి, అలాగే మళ్ళీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి కూడా గుడ్ లక్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడేటువంటి అంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.